ఈరోజు మనం వినబోయేది ఒక అద్భుతమైన భక్తి కథ. ఉడుపి శ్రీకృష్ణుడి దర్శించిన కనకదాసు కథ. కర్ణాటకలో ఒక గొర్రెల కాపరి కనక జీవించేవాడు. సాధారణ వృత్తి ఉన్న ఆయన మనసు మాత్రం భగవంతుని భక్తితో నిండిపోయేది. ఆ భక్తినే ఆయన్ను కనకదాసుగా మార్చింది. ఒకరోజు కనకదాసు ఉడుపు శ్రీకృష్ణ ఆలయానికి చేరుకున్నాడు. ఆయన మనసులో ఒక కోరిక, నా కృష్ణుని ఒక్కసారైనా కళ్ళారా దర్శించాలి అని. కానీ ఆలయ పూజారులు ఆయన ఆపేశారు. కనుక నువ్వు కాపరి కాబట్టి లోపలికి రాకూడదు, వీలు కాదు అని నిరాకరించారు. ఆలయ ద్వారం మూసుకుపోయినా కనకదాసు భక్తి మాత్రం మూసుకుపోలేదు. ఆలయం వెలుపల కూర్చొని కనకదాసు కన్నీళ్లతో భక్తి గీతం పాడాడు. కృష్ణ, తలుపులు మూసినా నీ కరుణ ద్వారం ఎప్పుడూ తెరిచి ఉంటుంది అని. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఇప్పటి వరకు తూర్పు వైపు ఉన్న కృష్ణ విగ్రహం పడమర వైపు తిరిగి గోడలో ఒక చిన్న రంధ్రం సృష్టించింది. ఆ రంధ్రం నుంచి కనకదాసుని దర్శనం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. భగవంతుడు స్వయంగా భక్తుని కోసం విగ్రహం తిప్పాడు అని. ఆ రంధ్రాన్నే ఇవాల్టికి కనకనకిండి అని పిలుస్తారు. కనకదాసు కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నిజమైన భక్తికి కులం, వర్గం, తలుపులు అడ్డు కావు. భక్తి ఉన్న చోట భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు.